తెలుగు టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు 10వ తరగతి తెలుగు పాఠ్యాంశంలో ఉపవాచకంలో ఉన్నటువంటి రామాయణంలో ఇంతకుముందు మనం పెద్ద ప్రశ్నలకు జవాబుల గురించి వివరించుకున్నాం. ఈరోజు పాత్ర స్వభావాల గురించి తెలియజేసుకుందాం. కొత్తగా ఇచ్చినటువంటి పాఠ్యపుస్తకంలో ఉపవాచకం వెనక కింది పాత్ర స్వభావాలను రాయండి అని ఒక 16 పాత్ర స్వభావాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఇంకా అదనపు పాత్ర స్వభావాల గురించి కూడా వీటికి జవాబులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరింత సమాచారాన్ని తెలుసుకోగలని మరీ కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్యమైనటువంటి పాత్ర స్వభావాలు ఈ 16: విశ్వామిత్రుడు, రాముడు, సీత, లక్ష్మణుడు, కైక, భరతుడు, మందర, మారీచుడు, రావణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, త్రిజట, ఇంద్రజిత్తు, వాలి, దశరథుడు, విశ్వామిత్రుడు. వీటికి సంబంధించినటువంటి జవాబులను ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ భరతుడు, శత్రుఘ్నుడు, విశ్వామిత్రుడు, భగీరథుడు గురించి కూడా అప్పుడప్పుడు అడిగే అవకాశం ఉంది. జనక మహారాజు, పరశురాముడు గురించినటువంటి పాత్రలు, ఆ పాత్ర స్వభావాల గురించినటువంటి జవాబును ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి, అగస్త్యుడు, వీటిలో జటాయువు అనేది కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. జటాయువు గురించి కూడా తెలుసుకోవడం మంచిది. మారీచుడు అనే ప్రశ్నకు జవాబు ఇక్కడ పాత్ర స్వభావం గురించి ఇవ్వడం కూడా జరిగింది. శబరి అనే పాత్ర స్వభావం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత సుగ్రీవుడు, హనుమంతుడు, వాలి, ఈ ముగ్గురు యొక్క పాత్ర స్వభావాలు సంబంధించిన జవాబులను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కువగా సుగ్రీవుడి గురించి ఇందులో అడుగుతూ ఉంటారు. తర్వాత త్రిజట, ఇది కూడా ఎక్కువ అడిగేటువంటి సమాధానం పాత్ర స్వభావాలు ఇది ఒకటి. త్రిజట గురించి వివరించమని, త్రిజట పాత్ర స్వభావం సంబంధించిన జవాబు ఇక్కడ మీరు చూస్తున్నారు. తర్వాత రావణుడు, విభీషణుడు, ఇంద్రజిత్తు పాత్ర స్వభావాలకు సంబంధించినటువంటి జవాబులు మీరు వీక్షిస్తున్నారు. తర్వాత నారద మహర్షి, వాల్మీకి, దశరథ మహారాజు, వశిష్ఠుడు, కౌసల్య పాత్ర స్వభావాల గురించి ఇక్కడ జరిగింది. దశరథ మహారాజు పాత్ర స్వభావం ఎక్కువ సార్లు పరీక్షల్లో ఇవ్వడం జరిగింది. తర్వాత సుమిత్ర, కైక, ఋష్యశృంగుడు, శ్రీరాముడు, లక్ష్మణుడు పాత్ర స్వభావాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రీరాముడి పాత్ర స్వభావం ఎక్కువ పరీక్షల్లో అడిగినారు. కైక పాత్ర స్వభావం కూడా చాలా ముఖ్యమైనది ఇందులో. ఇలా ఇదే కాదు, ఇంకా కొంచెం మనం అదనంగా సమాచారాన్ని స్వీకరించుకొని ఇంకా అదనపు వాక్యాలు కూడా ఇందులో కలుపుకోవచ్చు. ప్రధానంగా ఇవ్వాల్సినటువంటి వాక్యాలు ఇవన్నమాట. ఎక్కువగా ఈ 16 పాత్ర స్వభావాల గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు పరీక్షల్లో. ఇవి దాటి పోకపోవచ్చు. ఎప్పుడైనా పిల్లల్ని పరీక్షించాలనే ఉద్దేశంతో ఇంకా ఇతర పాత్ర స్వభావాల గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన జవాబులో సమాచారం కాకుండా ఇంకా అదనంగా కొంచెం సమాచారాన్ని కూడా మనము విద్యార్థులకు అందిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని పొందుతారని ఆశిస్తూ ఇట్లు భాస్కర్. ధన్యవాదాలు.